ఒక ఫ్యాక్టరీ కట్టలేదు, ఒక్క వస్తువును కూడా తయారు చేయలేదు, ఒక్క వర్కర్ కి కూడా జీతం ఇవ్వలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి కేవలం తన బుర్రను వాడి ఒక దేశం మొత్తాన్ని నాశనం చేశాడు. వినడానికి హాలీవుడ్ సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ ఇది నిజం. ఆ వ్యక్తి పేరే జార్జ్ సోరోస్. ఏషియన్ డెవలప్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న థాయిలాండ్ దేశాన్ని రాత్రికి రాత్రే అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చాడు సోరోస్. అసలు ఒక వ్యక్తి ఒక దేశపు సెంట్రల్ బ్యాంక్ ను ఎలా ఓడించగలడు? దాని వెనుక ఉన్న ఆ మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ స్టోరీ పూర్తిగా తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ కథ 1980ల కాలంలో మొదలవుతుంది. ఆ సమయంలో జపాన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్. ఎలక్ట్రానిక్స్ అయినా కార్లైనా జపాన్ దే ఆధిపత్యం. ఇది చూసి భయపడిన అమెరికా 1985లో జపాన్ తో ఒక అగ్రిమెంట్ చేయించుకుంది. దాని పేరే ప్లాజా అకార్డ్. దీని దెబ్బకు జపాన్ కరెన్సీ యెన్ విలువ డాలర్ మీద సగానికి సగం పడిపోయింది. దాని వల్ల జపాన్ లో వస్తువులు తయారు చేయడం, లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయాయి. కంపెనీలు మూసుకునే పరిస్థితి రావడంతో హోండా, సోనీ లాంటి జపనీస్ కంపెనీలు చౌకగా లేబర్ దొరికే దేశాల కోసం వెతికాయి. అలా వాళ్ల కన్ను థాయిలాండ్ పై పడింది. అప్పటికి మన ఇండియా క్లోజ్డ్ ఎకానమీ కాబట్టి వాళ్ళు మన దగ్గరకు రాలేదు. ఇంకేముంది, 1985 నుంచి 1995 మధ్యలో థాయిలాండ్ తలరాతే మారిపోయింది. కేవలం బియ్యం ఎగుమతి చేసుకునే ఒక పేద దేశం కాస్త పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, సూపర్ హైవేలతో ఒక ఎకానమిక్ పవర్ హౌస్ గా మారిపోయింది. వాళ్ళ స్టాక్ మార్కెట్ ఏకంగా 800% పెరిగింది. వాళ్ళ జీడిపి ఆకాశాన్ని తాకింది. అంతా సూపర్ కదా. మరి థాయిలాండ్ ఎక్కడ తప్పు చేసింది? థాయిలాండ్ చేసిన ఒకే ఒక చారిత్రక తప్పు వాళ్ళ కరెన్సీ పాలసీ. ఫారిన్ కంపెనీలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉండాలి. అందుకే థాయిలాండ్ సెంట్రల్ బ్యాంక్ ఒక గ్యారంటీ ఇచ్చింది. డాలర్ రేట్ ప్రపంచంలో ఎలా ఉన్నా సరే మా దేశంలో మాత్రం $1 ఇస్తే 25 బాట్ అంటే థాయ్ కరెన్సీ ఇస్తాం. రేట్ ఎప్పుడు 25 దగ్గరే ఫిక్స్ అయి ఉంటుంది అని ఒక ఫిక్స్డ్ కరెన్సీ రేట్ పాలసీని పెట్టింది. ఒక్కసారి మన ఇండియా సంగతి ఆలోచించండి. మన ఆర్బీఐ ఎప్పుడు డాలర్ రేట్ ను ఫిక్స్ చేయదు. మార్కెట్ డిమాండ్ బట్టి ఒక రోజు డాలర్ 80 రూపాయలు ఉండొచ్చు, రేపు 82 అవ్వచ్చు. కానీ థాయిలాండ్ మాత్రం గర్వంగా మా రేటు మారదు అని మాట ఇచ్చింది. జార్జ్ సోరోస్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల కన్ను సరిగ్గా గ్యారంటీ మీదే పడింది. 1997 వచ్చేసరికి థాయిలాండ్ ఎగుమతులు మెల్లగా తగ్గుతున్నాయి. ఎకానమీ కొంచెం వీక్ అవుతోంది. ఇదే సరైన సమయం అని జార్జ్ సోరోస్ రంగంలోకి దిగాడు. ఒక భయంకరమైన ప్లాన్ గీశాడు. దాన్నే ఫైనాన్షియల్ భాషలో ఫార్వర్డ్ కరెన్సీ కాంట్రాక్ట్ అంటారు. సోరోస్ నేరుగా థాయిలాండ్ లోని కమర్షియల్ బ్యాంకుల దగ్గరకు వెళ్లి ఒక డీల్ మాట్లాడాడు. 6 నెలల తర్వాత నేను మీకు 25 బిలియన్ థాయ్ బ్యాట్లు ఇస్తాను. అప్పుడు మీరు నాకు $1 బిలియన్ అంటే 25:1 లెక్కన ఇవ్వాలి అని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ బ్యాంకులు కూడా సరే, సెంట్రల్ బ్యాంక్ ఎలాగో 25కే గ్యారంటీ ఇచ్చింది కదా, మనకేంటి నష్టం అని సంతకాలు చేశాయి. ఇక సోరోస్ తన అసలు ఆట మొదలు పెట్టాడు. తన దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయల ఫండ్స్ తో మార్కెట్ లో థాయ్ కరెన్సీని విపరీతంగా అమ్మేయడం స్టార్ట్ చేశాడు. దీని వల్ల మార్కెట్ లో భయం మొదలైంది. అందరూ తమ దగ్గర ఉన్న థాయ్ కరెన్సీని అమ్మేసి డాలర్లు కొనుక్కోవడం మొదలు పెట్టారు. కానీ సెంట్రల్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది కదా, సో వాళ్ళు ప్రజల దగ్గర ఉన్న బ్యాట్ ను తీసుకుని తమ రిజర్వ్ లో దాచుకున్న డాలర్లను ఇవ్వడం మొదలు పెట్టారు. అలా డాలర్లు ఇస్తూ ఇస్తూ జూలై 1997 వచ్చేసరికి థాయిలాండ్ ఖజానా ఖాళీ అయిపోయింది. వాళ్ళ దగ్గర కేవలం $2 బిలియన్ మాత్రమే మిగిలాయి. దేశానికి ఆయిల్ కొనుక్కోవాలన్నా $4 బిలియన్ కావాలి. పరిస్థితి చేదాటిపోయిందని థాయ్ ప్రభుత్వం చేతులెత్తేసింది. జూలై 2, 1997న ఇక మేము 25 రేట్ ను ఫిక్స్డ్ గా ఉంచలేము, మార్కెట్ ఇష్టం అని ప్రకటించారు. ఆ ఒక్క ప్రకటనతో 25 దగ్గర ఉన్న థాయ్ కరెన్సీ దారుణంగా పడిపోయి నేరుగా 50కి పడిపోయింది. సగం వాల్యూ ఆవిరైపోయింది. సరిగ్గా 6 నెలల క్రితం సోరోస్ ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు, గుర్తుందా? కరెన్సీ 50కి పడిపోగానే మార్కెట్ లోకి వెళ్లి కేవలం $500 మిలియన్ ఇచ్చి 25 బిలియన్ థాయ్ బ్యాట్లను కొన్నాడు. ఎందుకంటే ఇప్పుడు రేటు 50 కదా. ఆ 25 బిలియన్ బాట్లను తీసుకెళ్లి బ్యాంక్ ముఖాన కొట్టి కాంట్రాక్ట్ ప్రకారం తనకు రావాల్సిన $1 బిలియన్ జేబులో వేసుకున్నాడు. ఏమీ చేయకుండానే కేవలం మార్కెట్ ఎకానమిక్స్ తో ఆడుకుని ఒకే ఒక్క ట్రేడ్ లో $500 మిలియన్ మొత్తంగా ఆ క్రైసిస్ లో దాదాపు $1 బిలియన్ పైగా లాభం సంపాదించాడు. కానీ థాయిలాండ్ పరిస్థితి ఏంటి? దేశం నాశనమైంది. రియల్ ఎస్టేట్ పడిపోయింది, కంపెనీలు మూతపడ్డాయి, పేదరికం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బ్యాంకాక్ లో 49 అంతస్తుల సాధారణ యూనిట్ టవర్ సగంలో ఆగిపోయి ఇప్పటికీ ఒక గోస్ట్ టవర్ లాగా ఆనాటి క్రైసిస్ కు సాక్ష్యంగా మిగిలిపోయింది. మళ్లీ థాయిలాండ్ కోలుకోవడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కేవలం చీప్ లేబర్ ఉంటే సరిపోదు. అదే సమయంలో టెక్నాలజీ, ఎడ్యుకేషన్ లో పెట్టుబడులు పెట్టిన సౌత్ కొరియా లాంటి దేశాలు ఎంతో ముందుకెళ్లాయి. కానీ థాయిలాండ్ అక్కడే ఆగిపోయింది. ఈ రోజు ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది, జననాలు తగ్గిపోయాయి. అంతేకాదు 1997 నాటి గాయం వాళ్లను ఎంత భయపెట్టిందంటే సోరోస్ లాంటి వాళ్ళు మళ్లీ అటాక్ చేస్తారేమో అన్న భయంతో ఈ రోజు వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ లో ఏకంగా $230 బిలియన్
బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దాచుకున్నారు. ఆ డబ్బును దేశ ప్రజల విద్య మీద, టెక్నాలజీ మీద పెట్టకుండా కేవలం భయంతో దాచుకుంటున్నారు. దీన్నే ట్రామా అంటారు. చూసారుగా, ఒకప్పుడు మన ఆర్బీఐ కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులను ఫేస్ చేసింది. కానీ సరైన విధానాలతో మన ఎకానమీని కాపాడుకుంది. ఫ్రీ మార్కెట్ ను కంట్రోల్ చేయాలనుకుంటే ప్రకృతికి ఎదురీదినట్టే అని థాయిలాండ్ క్రైసిస్ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. మరి ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించింది? జార్జ్ సోరోస్ చేసింది జీనియస్ ప్లాన్ అంటారా, లేక ఒక దేశ ప్రజల ప్రాణాలతో ఆడుకున్న క్రూరమైన చర్య అంటారా? మీ ఒపీనియన్ ను కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ కథ ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.